హ్యాకింగ్ అంటే ప్రమాదకరమైన యాప్, మాల్వేర్, స్పైవేర్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ వ్యక్తిగత బ్యాంకింగ్ డేటాను దొంగలించడానికి ప్రయత్నించడం, మీ స్మార్ట్ ఫోన్కు హాని చేయాలని ప్రయత్నించడం వంటివి. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో కొన్ని సంకేతాలను మీరు చూసినట్లయితే మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ దాదాపుగా హ్యాక్ అయినట్లే అని గ్రహించండి. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ఫోన్లకు క్లోనింగ్ సిమ్లు వచ్చేస్తున్నాయి. చాలా మంది సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇలా సోషల్ మీడియా అకౌంట్స్ని హ్యాక్ చేసినట్లుగానే కొంతమంది సైబర్ క్రిమినల్స్ మొబైల్స్ని కూడా హ్యాక్ చేస్తూ ఉంటారు. అలా హ్యాక్ చేసిన ఫోన్లో ఉన్న మొత్తం డేటా ద్వారా వ్యక్తిగత ఆర్థిక వివరాలను ఈజీగా తెలుసుకుంటారు. అంతేకాదు బ్యాంక్ డీటెయిల్స్ని తెలుసుకుని ఆర్థికంగా దెబ్బ కొడతారు. మొబైల్లో ఉన్న ఫోటోలు, వీడియోలు కలెక్ట్ చేసి వాటిని మార్ఫింగ్ కూడా చేసే అవకాశం లేకపోలేదు. మరి అలాంటి హ్యాకర్ల నుంచి ఎలా తప్పించుకోవాలి? మొబైల్ హ్యాక్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్మార్ట్ ఫోన్ వాడినప్పుడు దాని పనితీరును ఖచ్చితంగా గమనించుకుంటూ ఉండాలి. మనం వాడే ఫోన్ బ్యాటరీ త్వరగా ఛార్జింగ్ అయిపోతూ ఉంటే ఫోన్ హ్యాక్ అవుతుంది అనడానికి సంకేతం. మొబైల్ని హ్యాక్ చేసినప్పుడు హ్యాకర్లు యాప్లు, మాల్వేర్ డేటాను ప్రాసెస్ చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోతూ ఉంటుంది. అంతేకాదు అప్పటి వరకు ఫాస్ట్గా పనిచేస్తున్న ఫోన్ ఒక్కసారిగా హ్యాంగ్ అవ్వడం మొదలు పెడితే కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. మొబైల్లో ఉన్న కొన్ని ప్రోగ్రామ్స్ డివైస్ బ్యాక్గ్రౌండ్లో పనిచేసి ఫోన్ స్లో అయ్యేలా చేస్తుంది. మొబైల్లో డేటా కూడా త్వరగా అయిపోతూ ఉంటుంది. ఇంటర్నెట్ స్పీడ్గా ఉన్నప్పటికీ నెట్ని వినియోగించడంతో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఫోన్ ఎప్పటికప్పుడు ఆఫ్ అవుతూ దానంతట అదే రీస్టార్ట్ అవుతున్న, ఫోన్లో యాప్లు సెట్టింగ్స్ దానంతట అవే మారుతున్న మొబైల్ హ్యాకర్ అధీనంలో ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటివి జరిగినప్పుడు ఫోన్ వినియోగదారులు కాస్త అప్రమత్తంగా ఉండాలి. స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయినప్పుడు మొబైల్ని ఫార్మాట్ చేయాలి, లేదంటే ఫ్యాక్టరీ రీసెట్ అయినా చేయవచ్చు. అలా చేయడం ద్వారా హ్యాకర్ల నుంచి తప్పించుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మీ స్మార్ట్ ఫోన్లో తెలియని సోర్సుల నుంచి వచ్చే యాడ్ల సంఖ్య పెరిగితే మీ ఫోన్ మాల్వేర్ను కలిగి ఉండడానికి అవకాశం ఉంది. మీ ఫోన్లో మీకే తెలియకుండా యాప్ ఇన్స్టాల్స్ అవుతున్నాయా? అయితే ఇది కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయింది అనడానికి ఒక సంకేతమే. కొన్నిసార్లు మీరు యాప్ డౌన్లోడ్ చేసినప్పటికీ దానికి సంబంధించిన ఐకాన్ కనిపించదు. ఇటువంటి సందర్భాల్లో కూడా మీరు ఫోన్ హ్యాక్ అయిందని అనుకోవచ్చు. కొన్నిసార్లు మీరు మీ ఫోన్ ఉపయోగించకపోయినా ఛార్జింగ్ 100% నుంచి వేగంగా 10%కి 3 గంటల్లో పడిపోతుంది. అచ్చం ఇలాగే కాకపోయినా బ్యాటరీ వేగంగా డౌన్ అవుతుంది అంటే ఫోన్ హ్యాక్ అవ్వడానికి అవకాశం ఉన్నట్లే. ఒకవేళ మీకు తెలియని అంతర్జాతీయ నెంబర్ల నుంచి వస్తున్నప్పటికీ మీరు మీ ఫోన్ డేటా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. అన్లిమిటెడ్ డేటా ప్యాక్స్ ఉన్నప్పటికీ మీ డైలీ డేటా పరిమితి అయిపోయినట్లయితే మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. మీ ఫోన్ మార్చాలని భావించినప్పుడు, ఎక్స్చేంజ్ ఆఫర్లలో కొత్త ఫోన్ తీసుకుని పాత ఫోన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ ఫోన్లో డేటా అంతా తీసుకోవాలి. ఫ్యాక్టరీ రీసెట్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.